హెచ్సి విద్యార్థులారా, మీపై జరుగుతున్న అమానుష క్రీడ మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని మేము జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒక్కవట్టురి మేము మీ వెంటనే ఉన్నాం. సంఘర్ష్ కరో హమ్ ఆప్కే సాత్ మే హై. ఏదైతే విధంగా ఇవాళ ప్రైవేట్ వ్యక్తులు దాడి చేస్తున్నారు, ఇందులో మీరు ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి దీంట్లో ఉన్నాడా? ప్రైవేట్ వ్యక్తులు దాడి చేస్తున్నారు అంటున్నారు, అది కరెక్ట్ కాదు. ప్రైవేట్ వ్యక్తుల ముసుగులో పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనే దాన్ని సాకుగా చూపుతూ క్యాంపస్లోకి ఎంటర్ కావడం, అదేవిధంగా విద్యార్థులను తీవ్రంగా వాళ్ళను అడ్డుకుంటున్న, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను కొట్టి వాళ్ళని గాయపరిచి ఈడ్చుకపోయి, అదే మనం చూస్తున్నాం విజువల్స్లో. ఏడ కూడా జేసీబీలు రాత్రి తీసుకొచ్చి పనిచేస్తారండి. ఎన్నో సాంకేతిక అంశాలు దీంట్లో ఉన్నాయి. ఈ విషయాలు నేను పూర్తి స్థాయిలో డిస్కస్ చేయడం జరిగింది. అదే తెలంగాణ సమాజానికి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ భూముల కొరకు మేము ఇంతకుముందు పోరాటం చేసినాం. ఏ విధంగా అయితే మా శ్రీరంగారావు అన్న, అదేవిధంగా గండ్రమోహన్ రావు అన్న, అదేవిధంగా చనిపోయిన పాల్బాయ్ గోవర్ధన్ రెడ్డి గారు ఇట్లయితే పోరాటం చేసిండ్రో, అదేవిధంగా నా వంతు బాధ్యతగా నేను కూడా పోరాటం చేయడం జరిగింది. పూర్తి శాతం ఈ భూములను పరిరక్షించుకునే అవసరం ఎంతనుంది. అదేవిధంగా ఈ భూములలో ఉన్న మన పర్యావరణ సమతౌల్యతను మనం పరిరక్షించుకునే అవసరం ఎంతనుంది. మీరందరూ సంఘటితంగా పోరాటం చేయండి. మేము దీన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ పిటిషన్ విచారణకు స్వీకరించింది. అదేవిధంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ దీనిలో తప్పకుండా జోక్యం చేసుకుంటుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు గతంలో జరిగిన సంఘటనను ఎన్నో చిలువలు పలువలుగా చెప్పి ఏదో పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ గారు ఏడికి పోయిండ్రు? సామాజిక మాధ్యమాల ద్వారా కూడా రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడతలేరు? అదేవిధంగా బీజేపీ నాయకులు ఈ విషయంలో నేను మొన్న పూర్తి స్థాయిలో ఈ భూములన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వానికి చెందిన భూములు అని రికార్డెడ్ ఎవిడెన్స్తో సహా తెలంగాణ సమాజం ముందట పెట్టడం జరిగింది. బీజేపీ నాయకులు లేకుంటే మంత్రులు, సహాయ మంత్రులుగా ఉన్న వాళ్ళు లేఖలు రాసుట్లనే పరిమితం అవుతుండ్రు. అదేవిధంగా ఎందుకు ప్రశ్నిస్తలేరని అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నా. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ భూములను ఆక్షన్ చేసుడు విరమించుకోవాలి. ఎంచో ఇది అవసరమైతే మేము కూడా ఒక ప్రజా ఉద్యమం అనేది మేము తీసుకొస్తాం. అదేవిధంగా పూర్తి స్థాయిలో న్యాయవాద సమాజం కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. విద్యార్థుల జోలికి పోకుండా ప్రభుత్వాలే కూలిపోయి, అదేవిధంగా తెలంగాణ సమాజాన్ని మొత్తం విద్యార్థులు స్తంభింపజేస్తారు. అదేవిధంగా ఈ ప్రయత్నాన్ని మానుకోండి. దీనిలో వన్యప్రాణులు ఉన్నాయి, పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటది. ఈ 400 ఎకరాల లంగ్ స్పేసు, ఎంతోమంది మేధావులు, ఎంతోమంది పర్యావరణవేత్తలు ఈ విషయానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దయచేసి ఈ ప్రయత్నం అనేది మానుకోవాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా విద్యార్థులకు ఏదైనా పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో వారి మీద దాడులు చేయడం, వాళ్ళని భౌతికంగా గాయపరచడం, లేకుంటే అనవసరంగా తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తీసుకుపోవడము, లేకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతాయి. నేను కింద నా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి యూ ఫీల్ ఫ్రీ, ఎనీ టైమ్ యూ కెన్ కాంటాక్ట్ మీ. అదేవిధంగా ఈ విద్యార్థుల ప్రయత్నం, ఈ విద్యార్థుల సంఘర్షణను మేము పూర్తి మద్దతు తెలుపుతున్నాం. అదేవిధంగా మా వంతు సహాయం కూడా మేము చేస్తామని తెలుపుతూ, ब्रावो स्टूडेंट्स, संघर्ष करो, हम आपके साथ हैं।